నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ నేత వల్ల రామయ్య గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సజ్జల భార్గవ్ ఏ క్షణమైన అరెస్టు కావచ్చనే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది, ఎందుకు వల్ల రామయ్య గారు ఫిర్యాదు చేశారనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ నేత వల్ల రామయ్య గారు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే సజ్జల భార్గవ్ మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందుకు మరి సడన్ గా ఇప్పుడు మళ్ళీ సజ్జల భార్గవ్ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అంటే గతం నుంచి కూడా చూస్తే సజ్జల భార్గవ్ వచ్చి సోషల్ మీడియాలో ఎలాంటివి చేస్తూ ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ మనకి తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సపోర్టర్స్గా ఉన్నారన్న తెలిసినా సరే, వాళ్ళు సింపతీ పర్లని తెలిసినా సరే, అందరినీ కూడా ఒక రకంగా ట్రోల్ చేయడమే కానివ్వండి, మహిళలను కూడా చూడకుండా గతంలో అవన్నీ కూడా చాలా రకమైన ఇబ్బందులు కూడా పెట్టాడు కదా. దాని పర్యవసానమే ఇంకా అది కూడా కాకుండా కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా, సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళే మళ్ళా ట్రోల్ చేయటం, అది ఏంటి ఆ నింద ఆ నెపం అంతా కూడా మళ్ళీ తెలుగుదేశం మీద నెట్టడం కూడా. అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని, అంటే మనం గతంలో చూసాం గీతాంజలి అలాంటి వాళ్ళని కూడా వాళ్ళే మాట్లాడిస్తారు, వాళ్ళే ట్రోల్ చేస్తారు, వాళ్ళే కూడా ఎలా చనిపోయారు అనేది కూడా మళ్ళీ అదొక ప్రశ్నార్థకం. అంటే వాళ్ళ ట్రోల్ కాబడతారు, మళ్ళీ వాళ్ళు ఎలా చనిపోతారో తెలియదు. అంటే దాన్ని అంత ట్రోల్ చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళని ఏదైనా చేశారనే దానికి వాళ్ళు అలాంటి నెపం నెట్టడం కోసమే వాళ్ళు ఏమైనా కూడా చేస్తారు. ఇలాంటి వాటికి అన్నిటిలో కూడా కారణమైంది సజ్జల భార్గవ్ రెడ్డి. ఇంకొకటి అంటే వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోసం చాలా రకాల, అంటే ఆయన సెకండ్ ప్లేస్కి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చాలా చేశారు. అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కకు నెట్టడం, సో వాళ్ళ తండ్రి పాత్రని ఎక్కువ అక్కడ సెకండ్ ప్లేస్కి జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా తయారు చేయటమే కానివ్వండి. అంటే ఆయన సలహాదారుడిగా ఉన్నాడు, కానీ ఆయన సకల శాఖ మంత్రిలాగా పనిచేశాడు. ఆయన ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చేదానికి అవకాశం కల్పించింది కూడా ఈయనే, సజ్జల భార్గవ్ రెడ్డి సార్. అవన్నీ చేస్తూ ఉండటంతో పాటు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎలాంటివంటే ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు గవర్నమెంట్లో కానివ్వండి. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకమైన ఇవి ఫేక్ ప్రచారాలన్నీ చేయటం, దానిలో ఏదైనా కొంచెం జెన్యున్గా ఇప్పుడు ఒక ప్రచారం చేసేటప్పుడు దానిలో ఎంతో కొంత నిజం అనేది ఉండాలి కదా. ఆ నిజం అనేది లేకుండా నిజాలని కప్పిపుస్తూ ఫేక్ ప్రచారాలు చేయటంతోనే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు కనపడుతున్నాడు. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేయటంతోనే వల్ల రామయ్య గారు ఈరోజు కేసు పెట్టడం కానివ్వండి, దాని మీద యాక్షన్ తీసుకోవాలంటాం కానివ్వండి, ఈ గతంలో పెట్టిన కేసులు అన్నిటి మూలాన కూడా అవన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలని అయితే ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ కంప్లైంట్తో పాటు గతంలో కూడా అనేక కంప్లైంట్స్ ఆయన మీద ఉన్నాయి, సజ్జల భార్గవ్ మీద ఉన్నాయి. ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో చాలా మంది మహిళల గురించి అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి కూడా ఆ వీడియోసే కావచ్చు, ఆడియోసే కావచ్చు, మనం చాలా వరకు చూసాం సోషల్ మీడియాలో. అంటే వాళ్ళ పేజ్లో ఎలాంటివి అయితే బయటకు వచ్చాయో మనం చూసాం, అవి కూడా ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అంటే లేట్, అంటే ఇప్పటికీ చూస్తున్నట్టయితే కొంతమంది మీద చర్యలు తీసుకోవడంలో లేట్ అవుతుంది, జాప్యం జరుగుతుంది. కనీసం మరి ఇప్పుడైనా ఇలాంటి ప్రచారాలకి అడ్డుకట్ట పడాలి అంటే మరి ఇలాంటి వ్యక్తుల్ని త్వరగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందంటారా లేదంటారా? అంటే వాళ్ళ పైచాచికం ఏ రకంగా ఉందంటే, వాళ్ళ పదవి కోసం ఆఖరికి షర్మిల గారిని కూడా వదలలేదు కదా. వాళ్ళ సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు, సో సొంత చెల్లిని కూడా వదలనివ్వకుండా ట్రోల్ చేయించాడు కదా. సో ఆవిడ్ని కూడా వదలలేదు, తల్లిని వదలలేదు, ఇంకా చిన్నాన్న కూతురైన సునీతని వదలలేదు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అధికారం కోసం ఏ రకంగా ట్రోల్ చేయించాడు. ఇంకా తెలుగుదేశం మహిళలకు సంబంధించిన వాళ్ళని అయితే ఇంకా అసలు చెప్పవలసిన పని లేనట్టు భయంకరంగా ట్రోల్ చేయటం, వాళ్ళని లేని మాటలన్నీ కూడా, అంటే బూతులతో కూడా సంబోధించడం కానివ్వండి, వాళ్ళని అన్ని రకాల ఇబ్బందులు కూడా పెట్టారు కదా మహిళలను కూడా చూడకుండా. అంటే వయసుకు సంబంధం లేకుండా 60 సంవత్సరాల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు, 60-70 సంవత్సరాలకి దగ్గర ఉన్న వాళ్ళని కూడా, మహిళలను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ సజ్జల భార్గవ్ రెడ్డి కుటుంబ సభ్యులను వదలలేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళని వదలలేదు. అంటే వాళ్ళ పార్టీకి ఏదైతే ప్లస్ అనుకుంటున్నాడో ఆ రకంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు సజ్జల భార్గవ్ చేస్తున్నాడు అంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఇవన్నీ అయినాయి అంటే నమ్మొచ్చా మనం?
అంత జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తుంటాడో ఏదైతే చేస్తుంటాడో అవన్నీ తూచా తప్పకుండా పాటించే బాధ్యత సజ్జల భార్గవరెడ్డిది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారా అని అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? సొంత సిస్టరే కదా అక్కడ, సొంత సిస్టర్ని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా చిన్నాన్న కూతురైనా సరే, ఇంకా తల్లి అయినా సరే, ఇంక వీళ్ళందరినీ ట్రోలింగ్ నడిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలియకుండా ఉంటుంది? తెలుస్తుంది కదా. ఒకవేళ ఖండించాలనుకున్నాడు, ఖండించుండొచ్చు కదా. అవన్నీ కూడా ఖండించలేదు అని అంటే ఆయన తెలిసి ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అక్కడ. ఆయన తెలిసే చేశాడు, తెలియకుండా చేయడానికి అసలు అవకాశమే లేదు. ప్రతిదీ కూడా అంటే ఈ కుటుంబ సభ్యుల మీద జరిగిన దాంట్లోనే మనకు నిజాలు ఏంటో తెలిసిపోతాయి. కుటుంబ సభ్యుల్ని ఆ రకంగా ట్రోల్ చేయించిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఇంకా మిగతా వాళ్ళంతా ఒక లెక్క కాదు కదా ఆయనకి. ఇంకా మనం చూస్తే అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద కానివ్వండి, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ట్రోల్ చేశారు. ఇంకా బాలకృష్ణ గారు కానీ ప్రతి వాళ్ళని కూడా ట్రోల్ చేయడమే కదా. పవన్ కళ్యాణ్ గారిని, అదేలాగా లోకేష్ గారిని, ఇంకా అందరినీ ఎవరిని వదలలేదు. అన్ని రకాలుగా ట్రోలింగ్స్ చేయటమే. అంటే కుటుంబ సభ్యుల్ని వాళ్ళ సొంత వాళ్ళని వదలరు, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టరు. ఆ రకంగా ట్రోలింగ్ అంతా చేయడానికి కారణం ఏంటంటే ఆయనకి అధికారం మీద ఉన్న వ్యామోహంతోనే ఆ రకంగా చేయటం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే అరెస్టులు అనేవి చాలా లేటే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఎవరైతే ప్రజలు ప్రభుత్వం మారాలి ఓట్లేసి గెలిపించిందే ఈ నాయకులందరూ ఖచ్చితంగా జైళ్ళకు వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే అవినీతి చాలా జరిగింది, ఇలాంటివన్నీ జరిగాయి, ఆడవాళ్ళకైతే అసలు భద్రత లేని పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎందుకు అరెస్టులు అనేవి తొందరగా జరగట్లేదు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం అయితే ప్రజల్లో ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు అంటారు? అంటే ఇక్కడ ఒకటే ఆలోచించాలి. అంటే టైం అనేది 2 months అయ్యింది. ఇప్పుడే 3rd month వచ్చారు. వచ్చిన తర్వాత అంటే ఇదొక్కటే పని కాదు కదా, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని రకాల ఇవి ఉన్నాయి. ప్రతి చోట అవకతవకలేదు, ప్రతి చోట దోచుకోవటమే జరిగింది, ప్రతి చోట అన్యాయాలు చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అంటే చట్టం తన పని తను చేసుకుపోవాలి. అంటే వాళ్ళకి కొంచెం ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలి. సో ఏం జరిగేది ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ పట్టడంతోనే లేట్ అవుతుంది. కానీ ఎవరిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఎక్కడా లేదు. ఎక్కడైతే అవినీతి జరిగినా కూడా, ఎక్కడైతే దౌర్జన్యాలు చేసినా, ఎక్కడ ఏది జరిగినా కూడా దాని అన్నిటికీ అయితే టైం టేకింగ్ అవ్వచ్చేమో కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే మనం గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చెప్పారు ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పేసి. సో అన్ని ఇప్పుడు నిజాలని తెలుస్తున్న తరుణంలో మరి ఇలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఉమెన్స్ది గతంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూనే ఉన్నారు 30,000 మంది మిస్సింగ్ అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఇంకా తేలాల్సిన విషయాలే ఉన్నాయి. సరే ఎంతమంది మిస్సింగ్ అయ్యారు? 30,000 మంది నిజమేనా? అంతమంది మిస్ అయ్యారా? సో లేకుండా ఉంటే ఎంతో అంతైతే జరిగింది కదా, ఎంతో అంతమంది అయితే మిస్ అయ్యారు కదా. ఎందుకంటే అంత గణాంకాలు చెప్పినప్పుడు సరే ఒకవేళ మీరు అంత లేదు అన్నప్పుడైనా ఎంతో అంత అయితే మిస్సింగ్ అయితే జరిగినాయి. సో ఎక్కడ జరిగింది? దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. గవర్నమెంట్ అంటే ఆ రోజు ఆ లోకల్ నాయకులు ఎవరైనా ఉన్నారా, ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో అన్నిటి మీద కూడా ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. ఎవరైతే దాని మూలన నష్టపోయారో వాళ్ళకందరికీ అయితే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.